మేడారం జాతరలో సారలమ్మ గద్దె వద్ద ఉన్నాం. కొద్దిసేపట్లో అంటే ఒక అరగంట గంట సేపట్లో సారలమ్మ గద్దె మీదకి రానున్నారు. ఇప్పటికే జనసంద్రమైంది మేడారం మొత్తం కూడా. ఒక టీకారణ్యం లాగా ఉండే మేడారం ఈరోజు జనసంద్రమైంది. లక్షలాది మంది భక్తులు ఎక్కడ చూసినా కూడా. గత 2 రోజులుగా కేవలం వందలు వేల సంఖ్యలో పరిమితమైన మేడారం ఈ రోజు మేడారం జాతర చివరకు బుధవారం చేరేసరికి లక్షల సంఖ్య చేరుకుంది. తెల్లవారుజాము నుండి ఒక 2-3 చెదురుమదురు సంఘటనలు మినగా మిగతా ఏటి అవాంఛనీయ సంఘటన లేదు. సారలమ్మ ఎప్పుడైతే కన్నేపల్లి నుంచి తీసుకురావాల్సిన సారలమ్మ వాళ్ళ ఇంట్లో ఇప్పటికే పూజారులంతా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఇళ్లను శుభ్రం చేసుకున్నారు. పూజారులంతా కూడా కన్నేపల్లి నుంచి సారలమ్మను తోడుకొని వస్తున్నారు. కొద్దిసేపట్లో ఒక అరగంట సేపట్లోనే సారలమ్మ గద్దె మీదకి రానున్నారు. ఇటువంటి సమయంలో లక్షలాది మంది భక్తులు పూనకంతో ఊగిపోతున్నారు. భక్తులంతా కూడా సారలమ్మను స్వయంగా సందర్శించుకోవాలని కోరిక కోరుతున్నారు. ముఖ్యంగా సమ్మక్క సారలమ్మ ఇద్దరు గద్దె మీద ఎక్కే రోజు అంటే రేపు సమ్మక్క గద్దె మీదకి వస్తుంది. ఇప్పటికే పగిడితరాజు గోవిందరాజు కూడా గద్దె మీదకి వచ్చారు. సారలమ్మ మరో గంట లోపల కన్నేపల్లి నుంచి ఇప్పటికే బయలుదేరింది. కన్నేపల్లి నుంచి పూజారులంతా కూడా ఇప్పటికే బయలుదేరారు. పూజారులు తీసుకొని స్వయంగా అంటే శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి మనం చూడొచ్చు. వేలాది మంది ఎవ్వరు కూడా అంటే జనం కూడా పోలీసులు ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ కూడా పోలీసులు తీసుకుంటున్నప్పటికీ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ చివరకు రక్షణ దళ వాలంటీర్లు తీసుకుంటున్నప్పటికీ కూడా చాలా పెద్ద ఎత్తున సారలమ్మ గద్దె వద్ద ఉన్నారు. మరో గంట సేపట్లో ఇప్పుడు రాత్రి దాదాపు 9 గంటలు అవుతుంది. ఇంకో గంట సేపట్లో సారలమ్మ గద్దెకి రానున్నారు. సారలమ్మకు మొక్కుబడులు సమర్పించడానికి పెద్ద ఎత్తున భక్తులంతా ఉన్నారు. మనం చూడొచ్చు. ఎక్కడ చూసినా కూడా మహిళా సంద్రంగా అటు మహిళలు కావచ్చు, తర్వాత భక్తులు కావచ్చు, జనాలు కావచ్చు చాలా పెద్ద ఎత్తున కనపడుతున్నారు. మరో గంట సేపట్లో సారలమ్మ అంటే బుధవారం రాత్రి గద్దె మీదకి రానున్నారు. ఇప్పటికే పగిడితరాజు గోవిందరాజులు వచ్చారు. రేపు రాత్రి గురువారం రాత్రి సమ్మక్క గద్దె మీదకి రానున్నారు. శుక్రవారం దీనికి సంబంధించిన మొక్కుబడులు సమర్పిస్తారు. శనివారం మళ్ళీ తిరిగి వనంలోకి ప్రవేశిస్తారు.